బడ్జెట్పై కసరత్తు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రతి సభ్యుడు తప్పనిసరిగా సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఆయన. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల అర్థవంతమైన భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం చీఫ్ విప్లతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, మంత్రులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. శాఖల వారీగా కేటాయింపులపై చర్చించారు. ప్రతి సభ్యుడు అసెంబ్లీకి రావాలని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టికి నియోజకవర్గాల వారీగా సమస్యలు తీసుకురావాలన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు రావడం లేదని, అందుకే ప్రజా సమస్యలు ప్రస్తావించి పరిష్కరించే బాధ్యత మనపై పడిందన్నారు. ఇంటి వద్ద నుంచే ప్రశ్నలు అడుగుతానని జగన్ అంటున్నారని, సభ విలువలు తెలియని వారు ఇలా మాట్లాడుతున్నారన్నారు చీఫ్ విప్. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం కాబట్టే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. గతంలో 2 ఎమ్మెల్యేలు ఇలా వస్తే ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా అన్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు సభపైన, నియమ నిబంధనలపై అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.